शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। मातृदेवो भव मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। शारदा शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। भारती करुणापात्रं भारती पदभूषणं भारती करुणा सिन्धुं भारती तीर्थमाश्रये। विद्या विनय संपन्नं वेदरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखर भारतीं। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। श्री जगद्गुरु आदिशंकराचार्याय नमः। నిన్నటి రోజున ఆ జగజ్జనని లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవి యొక్క చరిత్రని గురుముఖతః విని తెలుసుకుంటున్నటువంటి అత్యద్భుతమైనటువంటి లలితోపాఖ్యానంలో పూర్వ భాగాన్ని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఆ పూర్వ భాగంలో గురు శిష్య సంవాదం నడుస్తూ వెళ్తోంది. మన శాస్త్రంలో చెప్పబడింది, ఏదైనా విద్య నేర్చుకుంటున్నాము అని అంటే గురుముఖతః విద్య నేర్చుకుంటేనే అది సంపూర్ణమవుతుంది. లేనినాడు అది ఎంతో కొంత అసంపూర్ణంగా ఉండి తీరుతుంది. అదే రీతిగా భగవత్ ప్రార్థన చేసినటువంటి అగస్త్య మహర్షికి సాక్షాత్తు భగవానుడే గురుస్వరూపంలో దర్శనమిచ్చాడు. మరి మా పరిస్థితి ఏంటండి? మా గురువు భగవంతుడు గురువుగా రాడా? భగవంతుడు భగవంతుడిగానే ఉంటాడా అంటే భగవానుడు భగవానుడిగానే ఉంటాడు. కానీ త్రికరణ శుద్ధిగా నీవు ప్రార్థన చేసి నీ మనోగతమైనటువంటి భగవత్ స్వరూపాన్ని గురువుగా రమ్మని ప్రార్థించిన మరుక్షణం గురుత్వమైనటువంటి రూపంతో దర్శనమిస్తాడు. భగవద్గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పి ఉన్నారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శనః. ఎవరైనా సరే గురువుగా త్రికరణ శుద్ధిగా గురి కుదిరినటువంటి వ్యక్తి యొక్క దృష్టిని వారి సన్నిధానాన్ని చేరి వారు చెప్పినటువంటి వాక్యాలని
ఏకాగ్ర చిత్తంతో విని ఆ చిత్తంతో కూడుకున్నటువంటి నీ మనస్సుకి వచ్చినటువంటి ప్రశ్నలను కూడా శాస్త్రబద్ధమైనటువంటి ప్రశ్నలుగా నీవు పరిగణించుకున్న తర్వాత గురువుని అడగాలి. అలా గురువుని అడిగితే గురువు సంతోషించి గురువు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధ చేస్తాడు. గురువు దగ్గర ఎలా నడుచుకోవాలి, గురువు దగ్గర ఎలాంటి మాటలు పలకాలి అనే విషయాన్ని హయగ్రీవ అగస్త్య సంవాదంలో మనం నిన్నటి రోజు తెలుసుకున్నాం. అలాగే హయగ్రీవులు వారి దగ్గర అగస్త్య మహర్షి అడుగుతున్నారు, మమవా యోగ్యత నాస్తి అని. అమ్మవారి యొక్క చరిత్ర మొత్తాన్ని మాకు తెలియజేశామయ్యా, కానీ సహస్రనామాన్ని తెలుసుకోవడానికి కావాల్సినటువంటి అర్హత నాకు ఉన్నదా లేదా? మమవా యోగ్యత నాస్తి, యోగ్యత ఉన్నదా లేదా? మాకు దయచేసి యోగ్యత లేకపోతే యోగ్యతని అనుగ్రహించు గురువర్యా అని గురువుని ప్రార్థన చేస్తున్నారు. తరువాత యోగ్యత ఉన్నదయ్యా, ఎలాంటి వాళ్ళకి యోగ్యత లేదు అని అంటే నశటాహ నదుష్టాహ నమాతృభక్తియుక్తాహ ఇది నామ సహస్రాన్ని కించన్ మాత్రేణ శబ్దం నహి వినియోగితాహ. అమ్మ మీద భక్తి లేనటువంటి వాళ్ళు, అమ్మని పరాత్పర శక్తిగా భావించకుండా స్త్రీగా భావించేటటువంటి వాళ్ళు, దుష్ట బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, ప్రశ్నలతోనే జీవితాంతం కూడా గడిపేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళకి ఈ యొక్క పవిత్రమైనటువంటి శాస్త్రం అర్హత ఉండదు అని హయగ్రీవుల వారు చెప్తున్నారు. ఈ హయగ్రీవుల వారు చెప్పినటువంటి మాట ప్రకారం ఆ జగజ్జనని యొక్క అద్భుతమైనటువంటి నామాలని హయగ్రీవుల వారు బోధ చేస్తున్నారు. ఎవరికయ్యా అంటే సాక్షాత్తు హయగ్రీవుల వారు అగస్త్య మహర్షికి తెలియజేస్తున్నారు. ఇది పరంపరాగతంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దాకా వచ్చింది అంటే అది గురువు యొక్క కృప. అమ్మ అనుగ్రహం కాసేపు పక్కన పెడితే గురువు యొక్క కృప సంపూర్ణంగా ఉండబట్టి ఆ గురువు యొక్క కృప ఎవరి మీదైతే త్రికరణ శుద్ధిగా ఉంటుందో వారికి ఈ నామాలలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి శాస్త్రం వారి బుద్ధికి అందుతుంది. నామాలు నాలుగు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వస్తుంది, కానీ నామాలలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి జ్ఞానము గురువు అనుగ్రహం ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. దానిలో కించిత్ ఎటువంటి భేదం కూడా ఉండదు. దానికి కుల మత వర్ణ వర్గ విభేదాలు ఏమీ ఉండవు. కేవలం త్రికరణ శుద్ధిగా గురువు మీద ఏకాగ్ర చిత్త మనస్సు ఉంటే సరిపోదు. ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదు. గురువు ఉద్ధరించేస్తాడు. అందుకే చెప్తూ ఉంటారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు కనబడగానే గురువు కనబడగానే అది ఏ చోటు, అది మట్టి ఉందా బురద ఉందా అనేటటువంటి ఆలోచన ఏది లేకుండా గురు పాదాలే శరణము అని సాష్టాంగ దండ ప్రణామాలు చేసినటువంటి శిష్యుడికి ఆ గురువు ద్వారా మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి లలితా సహస్రనామంలో ఒక నామం ఉన్నది, గురుమండల రూపిణ్యై నమః. ఆ గురుమండలం నుంచి ఆ భగవతి అయినటువంటి జగన్మాత యొక్క శక్తి ఈ గురువు ద్వారా మనకు అందుతుంది. కాబట్టి ఒక్కరిని జీవితంలో గురువుగా త్రికరణ శుద్ధిగా తీసుకోవాలి. ఆ తీసుకున్నటువంటి గురువు నన్ను ఉద్ధరిస్తారు అని వారు చెప్పేటటువంటి మాటలని ఏకాగ్ర చిత్తంతో విని జీవితంలోకి అన్వయించుకోవడం మొదలు పెట్టాలి. అలా అన్వయించుకోవడం మొదలుపెట్టినటువంటి మనం ఉత్కృష్టమైనటువంటి మోక్ష స్థానానికి చేరుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. ఆ జ్ఞానాన్ని నువ్వేం చేసుకోవాలి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. జ్ఞానం అనేటువంటి అగ్ని దీపం శిఖలాగా వెలిగిన నాడు లోపల అన్ని కూడా దగ్ధమైపోయి
చిదానందమైనటువంటి ఆత్మ మాత్రమే మిగులుతుంది. అటువంటి ఆత్మకి మరి జీవన క్రమంలో మన యొక్క జీవన విధానం ఎత్తు పల్లాల కింద ఉంటుంది కదా. ఒకరోజు సుఖం ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒకరోజు ఆనందం ఉంటుంది, ఒకరోజు బాధ ఉంటుంది, ఒకరోజు చిరాకు ఉంటుంది, ఒకరోజు అసహ్యం కూడా ఉంటుంది. ఏ రోజు ఏ భావన ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఎందుకంటే మన బుద్ధి మన చేతిలో ఉంటే కదా. మన బుద్ధి మన చేతిలో ఉండదు. ఉండనప్పుడు గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించుకుంటూ వెళ్ళడమే. గురువు ఏం చెప్తున్నాడయ్యా, శ్రద్ధాభక్తులతో నీవు నీ జీవనాన్ని అనుభవిస్తూ భగవన్నామ స్మరణ నిరంతరం అంతరం లేకుండా, బ్రేక్ అనేది లేకుండా నిరంతరంగా నీవు దాన్ని పలుకుతూనే ఉండాలి. అలా పలికిన నాడు నీ మనసు ఏకాగ్ర చిత్తంతో నిలబడుతుంది. ఆ చిత్తము శాంతిని చేకూరుస్తుంది. శాంతి ఎప్పుడైతే మొదలవుతుందో ఆ శాంతిలో నుంచి జ్ఞానం మొదలవుతుంది. అంతవరకు కూడా జ్ఞాన ఉద్భవం అనేది జరగదు. ఉరుకులు పరుగుల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోటకి వెళ్తే ఆ దేహం శాంతిగా కూర్చోమంటే కూర్చుంటుందా? ఆయాసంతో రొప్పుతూ వణుకుతూ శరీరంలో ఉన్న నవనాడులు కూడా కదిలిపోతూ ఉంటాయి. శాంతిగా కూర్చోమంటే శరీరం కూర్చోలేదు. ఎందుకంటే ఆ ఉరుకుల పరుగులలో శరీరం ఉద్విగ్నత పొందుతుంది. అలాగే మనస్సు కూడా ఉద్విగ్నత పొందేటటువంటి స్థితికి ప్రస్తుతం మన జీవన విధానాన్ని మార్చేసుకున్నాం. మన జీవన విధానాన్ని మనమే మార్చేసుకున్నాం, ఎవరో మార్చల. ఉదాహరణకి ఇక్కడ నుంచి పలానా ఊరు వెళ్ళాలి అని అంటే, అయ్యా బస్సు మార్గం ఉంది, ట్రైన్ మార్గం ఉంది, ఫ్లైట్ మార్గం ఉంది, లేదు కాలినడకన కూడా వెళ్ళవచ్చు అయ్యా, చాలా మార్గాలు ఉన్నాయి అని చెప్తే, లేదు ఒకటే మార్గం ఉందని చెప్పాడు అనుకోండి ఇంకొక వ్యక్తి, అతను ఏమనాలి? మూర్ఖుడే అనాలి. అతనికి తెలియదు, అతనికి ఇన్ని మార్గాలు ఉన్నాయని తెలియదు. కానీ వెళ్ళేటటువంటి డెస్టినీ మాత్రం ఒకటే, గమ్యం మాత్రం ఒకటే, కానీ గమ్యానికి కావాల్సినటువంటి మార్గాలు లేదు. అలాగే నీవు శివ అనేటువంటి స్వరూపాన్ని ఆరాధన చేసి ఉండవచ్చు గాక, విష్ణు అనే స్వరూపాన్ని ఆరాధన చేసి ఉండవచ్చు గాక, కానీ ఇవన్నీ కూడా వేదం అనేటువంటి మూలం నుంచి వచ్చినాయి. ఆ వేదం అనేటువంటి మూలం నుంచి వచ్చినటువంటి రూపాలని ఏకాగ్ర చిత్తంతో నీవు ఏకీకృతం చేసుకోవడం అలవాటు చేసుకుంటే, ఆ ఉరుకుల పరుగుల లాగా ఆ దేహం ఎలాగైతే అల్లాడిపోతుందో అలా నీవు అల్లాడిపోకుండా స్థిర చిత్తుడవై నీ యొక్క బుద్ధిని ఏకాగ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అది ముఖ్యంగా ఉంచవలసింది, బుద్ధిని ఏకాగ్ర చిత్తంగా ఉంచాలి. అలా ఏకాగ్ర చిత్తంగా ఎప్పుడైతే బుద్ధి ఉంచగలుగుతామో అప్పుడు మాత్రమే మనస్సు స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరంగా ఉన్ననాడు గురువు యొక్క మాటలు మన యొక్క బుద్ధికి చేరతాయి. గురువు యొక్క మాటలు బుద్ధికి చేరిన మరుక్షణం పోవండి. గురువు యొక్క మాటలు బుద్ధిలోకి వెళ్ళాయి అనంటే అవి మందు బాగా దట్టించినటువంటి బాంబులు లాంటివి. అవి సరైన సమయానికి జ్ఞాన జ్యోతి ఎప్పుడైతే వెలగడం మొదలవుతుందో అప్పుడు అవి ఒక్కసారిగా ప్రేరడం మొదలవుతాయి. ప్రేరిన నాడు నామము, రూపము, స్థితి, గతి, ఉన్నతము, అధోగతి ఏమి గుర్తుకురావు. అన్నీ కూడా అందులో లయమైపోతాయి. ఆ అద్భుతమైనటువంటి స్థితిలోకి చేరుకోవడానికి కావాల్సినటువంటి చిత్తాన్ని ముందు సిద్ధం చేసుకుంటే గాని నామాల్లోకి వెళ్ళడానికి అర్హత లేదు. చిత్తము శుద్ధి అయితేనే నామానికి అర్హత. నామాలలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి సంపూర్ణమైన అర్హత దానికి కుదురుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాగ్ర చిత్త మనస్కులై గురువు చెప్పేటువంటి మాటలను వినడం మొదలు పెట్టండి. ఎవరయ్యా గురువు అని అంటే హయగ్రీవుల వారు శిష్యుడైనటువంటి అగస్త్య మహర్షికి ఉపదేశం చేస్తున్నారు. ఏంటయ్యా అంటే, నీకు యోగ్యత ఉన్నదయ్యా, పవిత్రమైనటువంటి అనసూయకి భర్త అయిన కారణం చేత నీవు నామాలని చదవడానికి, వినడానికి అర్హత పొంది ఉన్నావు. దానిలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి అర్హత పొంది ఉన్నావు
అని చెబుతూ, నాయనా మణిద్వీపంలో మొత్తం నీవు ఉంటున్నటువంటి ఈ లోకం ఒక లోకం, ఈ భూమికి మిగిలిన ఉపగ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలకి మళ్ళీ ఉపగ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలకి గ్రహాలు ఉన్నాయి, వాటితో పాటు సూర్య చంద్ర నక్షత్రాదులు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక పాలపుంత మాత్రమే, ఒకే ఒక పాలపుంత. ఈ పాలపుంతకి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఈ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తకి శక్తి స్వరూపాలైనటువంటి సరస్వతి, లక్ష్మి, పార్వతి వారు శక్తి స్వరూపాలుగా ఉన్నారు. ఇలాంటి బ్రహ్మాండాలు కొన్ని వేల 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 కోట్ల కలిస్తే పిండాండం. ఇది బ్రహ్మాండం, ఇది అండం మాత్రమే. మనం ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడితో కూడుకున్నది అండము. ఈ అండాలు కొన్ని కోట్ల 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 కలిస్తే ఒక పిండం. ఇలాంటి పిండాలు కొన్ని వేల కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వేల కోట్లు కలిస్తే ఒక బ్రహ్మాండం. అలాంటి బ్రహ్మాండాలు కొన్ని వేల కోట్లు కలిస్తే అమ్మవారి పాదాల కింద రేణు. చూడండి అమ్మ విశ్వ విగ్రహగా ఎలా కనబడుతోందో. అమ్మ ఏ స్థాయిలో, పాదం ఏ స్థాయిలో ఉన్నది, నేను ఏ స్థాయిలో ఉన్నాను. ఇది ఒక్క సౌరమండలంలో, ఒక గ్రహంలో, ఒక భూమి మీద, ఒక దేశంలో, ఒక ఖండంలో, ఒక దేశంలో, ఒక నగరంలో, ఒక ప్రాంతంలో, కైవల్యాకృతి అనే సంస్థలో ఒక చిన్న 3 అడుగుల స్థలంలో కూర్చొని నేనున్నా. కానీ అంతకు ముందు వరకు నాకన్నా ఎవరు తోపు లేరు, తురుము లేరు, నేనే అంతా అని విర్రవీగినటువంటి ఈ మనస్సు జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలవుతుందో, నహితి 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 కశ్చితి నహితి మమ ఏవ భగవత్ ఏవ స్వరూప మమం నశ్యతి భగవన్ ఏవ జ్యోతి అస్యతి. భగవంతుడే శాశ్వతము, నేను నశ్యతి, నేను నశించేటటువంటి వాడను అనేటటువంటి జ్ఞానం తెలుసుకున్నటువంటి వారికి కూడా ఇలాగే మామూలుగా ఉంటారు. గర్వంతో విర్రవీగేటువంటి వాళ్ళు కూడా మామూలుగానే కనబడతారు. ఉదాహరణకి రమణ మహర్షి తెలియనటువంటి జ్ఞానం ఏమీ లేదు, వారు బ్రహ్మ స్వరూపులు అయిపోయారు. కానీ వారు నాలాది 2 కాళ్ళు 2 చేతులతో రక్తమాంసాస్తి శుక్లమేతలతో కనబడుతూనే ఉన్నారు. ఫోటోలు అందరూ చూసే ఉన్నారు. వారు ఎలా కనబడుతున్నారు, నాలాగే ఎలా శరీరం ఉందో అలాగే ఉంది ఆయనకి కూడా. కానీ నేను ఉన్నటువంటి స్థాయికి, వారు ఉన్నటువంటి స్థాయికి చాలా తేడా ఉంది. అది బ్రహ్మజ్ఞానము, ఇది బ్రహ్మజ్ఞానానికి కావాల్సినటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి స్థితి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే చిత్తము శుద్ధి కానిదే జ్ఞానానికి అర్హత లేదు. చిత్తము శుద్ధి కావాలి అనంటే గురువాక్యాలు తప్ప మార్గం లేదు. తస్మాత్ గురువాక్యేన చిత్తం శుద్ధయే కర్మని నశ్యతి అని చెప్తుంది శాస్త్రం. గురువాక్యాలు లేనిదే చిత్తము శుద్ధి కాదు. చిత్తము శుద్ధి కానిదే. దేవాలయానికి ఒక పాత్ర తీసుకువెళ్ళామండి. పాత్రను తీసుకువెళ్ళి ప్రసాదం పోయమన్నా, పాయసం ఉన్నది, పాయసం పోయమన్నారు. చూసి అయ్యా బాగోలేదే, శుభ్రం చేసుకురా అని వెళ్ళి ట్యాప్ దగ్గరికి వెళ్ళి కడుక్కుని వచ్చాం. అయ్యా ఇంకా శుభ్రం కాలేదు, బాగా శుభ్రం చేసుకుంటారా. మళ్ళీ వెళ్ళారు, శుభ్రం చేసుకుని వచ్చారు. అయ్యా ఆ మూల ఏదో కనబడుతుంది చూసారా, దానివల్ల మేము పెట్టేటువంటి ప్రసాదము విషతుల్యం అయ్యే అవకాశం ఉన్నది, ఇంకా శుద్ధి చేసుకునిరా అని ఎలా పంపిస్తుంటారో అలాగే గురువు వెళ్ళగానే వెంటనే నీకు బ్రహ్మజ్ఞానాన్ని ఎవ్వరూ ఉపదేశం చేయరు. నానా చిత్తము శుద్ధి చేసుకో, నీ హావభావాలను శుద్ధి చేసుకో, నీ మాట తీరును శుద్ధి చేసుకో, నీ జీవన విధానాన్ని, నీ అలవాట్లను శుద్ధి చేసుకో. ఎప్పుడైతే శుద్ధి సంపూర్ణమవుతుందని గురువు అనుకుంటాడో అప్పుడు నువ్వు అడగకుండానే నీ పాత్రలో అమృతాన్ని పోసేస్తాడు గురువు. ఆ అమృతం అమృత తుల్యమైనటువంటి మోక్షానికి అడుగు దూరంలోనే ఉంటుంది. ఆ అడుగు దూరం నీ ప్రయత్నం అంతే. ఇంకా గురువు అమృతత్వాన్ని పోసేంత వరకు చిత్తము శుద్ధి అవ్వదు.
మన ప్రయత్నంతో మనం శుద్ధి చేయలేం. ఎవరికి వాళ్ళు శుద్ధి చేసుకుంటాము అని అనుకుంటారే కానీ శుద్ధి అవదండి. చిత్తము శుద్ధి అంటే చిత్తము అని అంటే మనస్సు శుద్ధి చేసుకోవడం అనేది ఎవరికి వాళ్ళకి సొంతగా చేసుకోలేరు, సాధ్యం అవ్వదు. జగద్గురు శంకరాచార్యులు వారు గురు అష్టకంలో చెబుతారు, శరీరం స్వరూపం తథావాకళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరంగ్రి పద్మే తదక్కిం 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 తదక్కిం. ఆయన శరీరం స్వరూపం, నేను అంత అందగానండి, నేను అందగత్తెనండి అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి బుద్ధి కలిగినటువంటి శరీరం కలిగి ఉండవచ్చు కాక, అది ఉంటే అందుకోలేదు. శరీరం స్వరూపం తథావా కళత్రం, నా వెనకాల 30 తరాలు పుట్టినా సరే ఆ తగ్గినటువంటి ఆస్తిపాసులు ఉండవచ్చు గాక. శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే గజమాలలతో ఏడుగు మీద ఊరేగించి సత్కారాలు చేయవచ్చు గాక, కానీ నా మనస్సు గురువు యొక్క పాదాల మీద లేనిదే నీవు మోక్షానికి అర్హుడవు కావు. తతఖ్యం 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 అని జగద్గురు శంకరాచార్యుల వారు నొక్కి చెప్పేశారు. కాబట్టి గురువు యొక్క పాదాలే శరణాలి. మరి ఆ గురువు ఎలా దొరుకుతాడు? అక్కడైతేనేమో సాక్షాత్ భగవానుడు విష్ణుమూర్తి హయగ్రీవుల వారుగా వచ్చి అగస్త్యులకు ఉపదేశం చేశారు, మరి గురుముఖ వచ్చారు. మరి నాకెలాగా అంటే మన బుద్ధికి భగవత్ స్వరూపం ఒకటి ఉండి ఉంటుంది. అమ్మవారు భగవత్ స్వరూపంగా నిలబడిపోయింది. కొంతమందికి శివుడు భగవత్ స్వరూపంగా ఉండవచ్చు కాక, కొంతమంది విష్ణువు భగవత్ స్వరూపంగా ఉండవచ్చు, కొంతమంది గణపతి భగవత్ స్వరూపంగా ఉండవచ్చు. అదే స్వరూపం శాస్త్రంలో చెప్పబడింది గురు స్వరూపంగా ఉన్నదని. సాక్షాత్తు జగన్మాతయే బ్రహ్మ విద్యా స్వరూపిణి శారదాదేవిగా అమ్మ జ్ఞానాన్ని బోధ చేస్తోంది. అదే తపస్సులో ఉన్నటువంటి పరమశివుడు 16 ఏళ్ల కుర్రవాడిగా దక్షిణామూర్తిగా జ్ఞానాన్ని ఉపదేశం చేసి ఉన్నారు. శేషతల్లపం పైన నిలుస్తున్నటువంటి శ్రీమన్నారాయణుల వారే ఆ యొక్క హయగ్రీవ స్వామి వారిగా వచ్చి గురువుగా ఉపదేశం చేశారు. అదే గణపతి విద్యాగణపతిగా దర్శనమిచ్చి జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన సాక్షాత్ గురు స్వరూపమే. మన పళనిలో గోచి సత్యదండాన్ని చేతబట్టి నిలబడి ఉన్నారు, ఆయన సాక్షాత్ గురు స్వరూపమే. మిగిలిన చోట్ల అమ్మ వల్లి దేవసేన సమేతంతో ఉంటారు స్వామివారు, కానీ అక్కడ గురు స్వరూపంలో గోచి కట్టి, నాయన ఇది ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఒక్కటే భగవత్ తత్వము, ఇదిగో సత్యాన్ని నీవు పట్టు, ఆ సత్యం నిన్ను తీసుకువెళుతుందని ఆయన నిరాడంబరంగా ఉంటూ జ్ఞానాన్ని బోధ చేస్తున్నారు కుమారస్వామి. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి కూడా సాక్షాత్ గురు స్వరూపమే. మరి గురువు ఎక్కడ వెతకాలి? నీలో ఉన్నటువంటి భగవత్ స్వరూపమే గురువుగా దర్శనమిస్తున్నప్పుడు ఎక్కడెక్కడో పరిగెట్టాల్సిన అవసరం లేదు. నీ మనసుకు నచ్చినటువంటి స్వరూపమే గురువుగా దర్శనమిస్తోంది. కాబట్టి అదే స్వరూపాన్ని గురువుగా ఆరాధన చెయ్యండి. ఆ స్వరూపం ఉన్నతోన్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది ఖచ్చితంగా, దానిలో ఎటువంటి సందేహము లేదు. దానికి నేనే సాక్షి. ఎందుకయ్యా అంటే నాకు 10వ తరగతి కన్నా ముందు వరకు కూడా నేను ఏం చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచన ఉండేది, కానీ ఏం చేయాలనేది స్ఫురణకు వచ్చేది కాదు. తర్వాత 10వ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్లోకి వెళ్ళాను. అప్పట్లో గురువు గురించి తెలుసుకోవాలని నాకు అర్థమైంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఓకే, మరి గురువు ఎలా అని వెతకడం మొదలుపెట్టాను. మా గురువు గారు నాకు చెప్పిన ఒక చోట విన్నటువంటి మాట, అయ్యా గురువు అని వెతకడం మానేయి, నీ మనస్సులో భగవత్ స్వరూపం గురువుగా ఉందో లేదో చూడు. లేని నాడు ఆ స్వరూపం నీకు అవసరం లేదు, అది నిన్ను ఉద్ధరించలేదు. గురువుగా ఉందో లేదో చూడు. ఉంది,
నేను నమ్మినటువంటి అమ్మవారు సాక్షాత్తు శారదాంబగా పద్మాసనంలో 4 భుజాలలో, ఒక చేతిలో అమృత పాత్ర, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో చిన్ముద్ర ధరించి చిదానంద రూపంగా శారదాంబగా శృంగేరిలో దర్శనం ఇచ్చింది అమ్మ జగజ్జనని. అటువంటి గురు స్వరూపాన్ని నేను ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టానో అక్కడ నుంచి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఈ బుద్ధికి తోచారు. వారిని ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా వారు చెప్పినటువంటి వాక్యాలను తీసుకుని ముందుకు వెళ్ళడం మొదలు పెట్టానో వారి నుంచి వచ్చినటువంటి గురుధార నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది తప్ప నాకు గొప్ప నాకేదో వచ్చిందని నేనేం కూర్చోలేదు, నాకేది రాదు కూడా. నాకు వచ్చిందని కూర్చున్నానే అనుకోండి, మాట కూడా పలకదు. నాకు వచ్చిందని నేను కూర్చుంటే ఒక చోట నేను ప్రయత్నం చేశాను. ఒక దేవాలయానికి పిలిస్తే ఒకసారి ఎందుకయ్యా అంటే ప్రతిదీ కూడా ప్రశ్నించి దాన్ని వెతకడం అనేది నాకు అలవాటు చిన్నప్పటి నుంచి అన్నమాట. గురువుని ప్రశ్నించేంతటి వాడివా అని మీరు అడగచ్చు, కానీ నా బుద్ధి ఏ స్థాయిలో ఉందో నేను తెలుసుకోవాలిగా. నా బుద్ధి ఏ స్థాయిలో ఉంది, నేను ఏ స్థాయిలో ఉన్నానని ఎవరికి వాళ్ళు ఇంకొకళ్ళు పరీక్ష చేయరండి. ఇంకొకళ్ళని మిమ్మల్ని మీకు ఎవరు పరీక్ష పెట్టరు. మీకు మీరే క్వశ్చన్ పేపర్, మీకు మీరే ఆన్సర్. ఇంకొకళ్ళు వచ్చి నువ్వు అది నువ్వు ఇది అని చెప్పాల్సిన అవసరం లే. పరీక్ష పేపర్ మీరే, ఆన్సర్ షీటు మీరే. కాబట్టి నన్ను నేను పరీక్ష చేసుకున్నా. ఒక చోట ప్రవచనానికి వెళ్ళాను, కూర్చున్నాను, ప్రవచనం చెప్తున్నాను. ప్రవచనం చెప్పే ముందు భగవత్ ప్రార్థన చెయ్యకుండా నా మనసులో నేను అనుకున్నా ఇదంతా నేనే చెప్తున్నాను కాబట్టి ఇదంతా నా గొప్పతనమే అని 2 ముక్కలు నేను మనసులో అనుకుని మొదలు పెట్టాను. ఒక్క మాట స్ఫురణకు వస్తే ఒట్టు, ఒక్క మాట కూడా స్ఫురణకి రాలా. ఏం చెప్దాం అనుకున్నాను కూడా మర్చిపోయాను. అప్పుడు అర్థమైంది గురు వాక్ ప్రమాణం, గురువే ప్రమాణము. గురువు లేనిదే నీవు అడుగు ముందుకు వేయలేవు. గురువుని తలుచుకోనిదే నీవు ఉన్నతోన్నతమైన స్థానానికి చేరుకోలేవు అని ఈ క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ పేపర్ రాశా. నీకు గురువే దిక్కు, నీకు గురువే దిక్కు అనే ఆన్సర్ రాసేసా. ఇంకా ఆ ఆన్సర్ కి మళ్ళీ ఎర్రైజర్తో జరుపుకోవాల్సిన అవసరంలే, పర్మనెంట్ మార్కర్తో రాసినట్టు రాసేసా. ఇంకా ఆన్సర్ షీట్ మీద గురువే, గురువు ఒక్కళ్ళు ఉంటే చాలు. భగవత్ స్వరూపం మనసులో నిలిచి ఉండకపోయినా పర్వాలా, గురువు భగవత్ స్థానానికి తీసుకువెళ్తాడు. గురువు భగవత్ స్వరూపంలోకి తీసుకువెళ్ళిపోతాడు గురువు. కాబట్టి గురువుని త్రికరణ శుద్ధిగా నమ్మండి. ఇంత చెప్పడానికి కారణం ఏంటి అంటే గురువు ఇప్పుడు వాక్యాలు చెప్పబోతున్నారు, హయగ్రీవుల వారు అగస్త్యుల వారి చెప్పబోతున్నారు. మరి మనం కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు హయగ్రీవుల వారుగా వచ్చారు అని అంటే ఆ యొక్క గురుతుల్యాన్ని ప్రార్థన చేసుకోవాలిగా. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుల వారు అయ్యప్ప స్వామి వారు ఎలాగైతే యోగ పట్టంలో ఉంటారో అలాగ యోగ పట్టంలో కూర్చుని చతుర్భుజాలలో శంఖ చక్రాలు, గ్రంథము, చిన్ముద్ర ధరించి జ్ఞానబోధ చేస్తున్నారు. ఈ యొక్క రూపాన్ని మీరు మనసులో ముద్రించుకుంటే ఈ నామానికి కావలసినటువంటి జ్ఞానం మీ బుద్ధిలో స్ఫురించడానికి హయగ్రీవుల వారు ఎల్లవేళలా మీకు సహకరిస్తారు. యోగ పట్టం అంటే బ్రహ్మనిష్ట, బ్రహ్మ జ్ఞానంలో నిలబడడానికి కావలసినటువంటి శరీర అవయవ నిర్మాణం. మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా యోగ పట్టంలోనే ఉంటాం. కాళ్ళు చేతులు ఇలా ముడుచుకుని, కాళ్ళు కూడా ఇలా ముడిచేసుకుని తల్లి గర్భంలో ఉంటాం. అప్పుడు బ్రహ్మజ్ఞానం ఉంటుందని చెప్తూ ఉంటారు పెద్దలు. పూర్వజన్మ ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి మనం బయటికి వస్తామో ఆ యొక్క స్ఫురణ అంతా పోతుంది అని.
దాన్ని యోగులు ఋషులు ఎలా చెప్పారయ్యా అంటే, అలా ముడుచుకుని కాళ్ళు అలా పెట్టి ఉంచడం వల్ల నీకు బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి మార్గం సుగమం అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం యొక్క మార్గం తెలుసుకోవడానికి కావలసినటువంటి విధి విధానాలు దానికి శరీరంలో సెట్ అవుతాయి. అందుకని అయ్యప్ప స్వామి వారు శబరిమలలో యోగపట్నంలో ఉంటారు. మిగిలిన ఏ దేవాలయంలో ఉండరు. అలాగా కేరళ రాష్ట్రంలో అదే అయ్యప్ప స్వామి వారు ఆవిర్భవించిన దానికన్నా ముందు, ఆవిర్భవించిన తరువాత కూడా అర్ధయోగ పట్టంలో బాల అయ్యప్పగా, ధర్మశాస్త్రగా, పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్పగా ఇన్ని రూపాలుగా దేవాలయాలు ఉన్నాయి. ఆ కేరళ రాష్ట్రంలో అయ్యప్ప స్వామి కళ్యాణాలు కూడా చేస్తారు. పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి వారి కళ్యాణాలు చేస్తారు. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి అంటే, ఆయన బ్రహ్మచారి, ఆయన పెళ్లి కాలేదు, ఆయన అలా ముడుచుకుని ఉంటాడు, ఆ స్థానంలోకి వెళితే స్త్రీలు వెళ్ళకూడదు. కానీ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఆ స్థలానికి కొంత శక్తి ఉంది. ఆ శక్తి వల్ల గర్భసంచి ఉన్నటువంటి ప్రాణి ఏదైనా అక్కడ సంచరిస్తే ఆ శక్తికి తట్టుకోలేక గర్భసంచిలో ఉన్నటువంటి శక్తి నిర్వీర్యం అయిపోతుంది. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీల్లో కొంతమంది పని చేయలేరు, అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ కి, రియాక్షన్స్ కి వారు తట్టుకోలేరు. అలాగని చెప్పేసి ఆ మనిషికి దేనికి పనికిరాడా? పనికొస్తాడు కదా. అలాగే స్త్రీ శరీరం ఉన్నటువంటి మానవులకి గర్భసంచి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ గర్భసంచి ఉన్నప్పుడు పునరుత్పత్తి జరిగి జీవనం యొక్క వృద్ధి జరగాలి అని అంటే అటువంటి స్థలాల్లోకి వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు ఆ శక్తి వారికి రియాక్షన్ వస్తుంది. అదే పురుష రూపంలో ఉన్నటువంటి దేహం కలిగినటువంటి మానవులు వెళితే వారికి శక్తి పెరుగుతుంది. శక్తి పెరిగి వీర్యవత్తరం భవతి అన్నట్టుగా రక్తం, మాంసం, అస్థి, శుక్ల, మేధ అనే సప్తధాతువులు కలిసి వీర్యంగా పురుషుడిలో మారుతుంది. అది ఉన్నతోన్నతమైన శక్తిగా మారుతుంది. అలాగని స్త్రీలు కొన్ని దేవాలయాలకు వెళ్ళాలి, ఆ దేవాలయంలో పురుషులు వెళ్ళకూడదు. వెళితే వారి యొక్క వీర్యం యొక్క శక్తి తగ్గిపోతుంది, స్త్రీల యొక్క గర్భసంచి యొక్క వృద్ధి పెరుగుతుంది. ఆ దేవాలయాలకు వెళితే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ స్థలానికి, ఆ కట్టడానికి దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఎక్కడ పెడితే అక్కడ గుడారాలు వేసేసి అదేదో అంటారు కదా, అదేదో పండగలు, వార్తలు, శవార్తలు ఏదో చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ మనకి కుదరవు, మన శాస్త్రంలో పనికిరావు. ఎక్కడ ఎప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎక్కడ ఏ స్థితిలో ఎలా ఉండాలి, ఏ స్థలంలో ఎలా వ్యవహరించాలి, ప్రతిదీ ఋషులు క్యాలిక్యులేట్ చేసి చెప్పేశారు. దానికి తగ్గట్టుగా వ్యవహరించి నీ యొక్క ఉన్నతికి నువ్వు మార్గాన్ని సుగమం చేసుకో చాలు. అంతేగాని నేను ఎందుకు వెళ్ళకూడదండి, నేను కూడా మనిషినేనండి, నన్ను కించపరుస్తున్నారండి అని అంటే ఏం చెప్తాను దానికి? అలా ఉంటుంది కొన్ని స్థితులు. అలాగా ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి వారు ఆ స్థలంలో అలా ఉన్నారు. అదే అయ్యప్ప స్వామి వారు కేరళ రాష్ట్రంలో పూర్ణ పుష్కలాంబగా ఉన్నారు కదా. ఆయన యోగపట్నంలో ఉంటారు. యోగపట్నంలో లేకుండా లేదు, ఆయన యోగీశ్వరుడు. 2 కాళ్ళు ముడుచుకుని ఉంటాయి. ఆయన ఒక కాలు జాపి ఉంటుంది, ఒక కాలు యోగపట్నంలో ఉంటుంది, ఒక కాలు జాపి ఉంటుంది. అర్ధయోగపట్నం అంటారు. ఆయన యోగిగానే ఉంటూ పూర్ణముగా ఉన్నాడు, పుష్కలంగా ఉన్నాడు. ఆ శక్తిని చూపించండి. పక్కన 2 స్త్రీ శక్తి స్వరూపాలను చూపిస్తూ ఆయన యొక్క శక్తులేనయ్యా ఇవి, వేరు కాదు, ఆయనలోనూ చూసిన స్వరూపాలని చూపిస్తూ ఉంటారు. మనము కూడా పూర్ణంగా పుష్కలంగా ఉండాలి అంటే జీవితాంతం కూడా యోగ విద్యను అభ్యసించాలి. ఆ యోగ విద్యను అభ్యసించాలి అంటే ముందు నామ విద్యను అభ్యసించాలి. నామ విద్యను అభ్యసించాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. ఆ గురువుని మనం ప్రార్థన చేసి ఉన్నాము. ఆ గురువు గారు యోగ పట్టంలో ఉన్నారు. మనకి యోగ పట్టంలో ఉండడానికి కావాల్సిన అర్హతని ఇవ్వబోతున్నారు. అయ్యా, ఆ బ్రహ్మాండాల ఆవరణ జగజ్జనని ఉన్నదయ్యా. ఆ జగజ్జనని పిలుపు విన్నటువంటి త్రిమూర్తులు, త్రిశక్తులు అందరూ కూడా అండాండంలో ఉన్నటువంటి శాసకర్తలు, సృష్టికర్తలు, స్థితికర్తలు, ప్రళయకర్తలు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మ పిలుపు వినగానే వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తరువాత అక్కడ ఉన్నారు సభలో. ఎలాగైతే ఇప్పుడు సభా మండపం ఇలా ఉన్నదో అలాగే సభలో నిండుగా ఉన్నారు, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ జగజ్జనని ఏమి ఆదేశం ఇవ్వబోతోంది, ఆ ఆదేశాన్ని మేము తూచా తప్పకుండా ఎలా పాటించాలి అని నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అమ్మకి ఎడమవైపు కుడివైపు సేనాని దండనాద శ్యామల వారాహి దేవిలు
మిగిలిన పరివారాలందరితో కలిసి వారందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. దర్శనమిస్తూ ఉన్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క ముఖమండలం నుంచి ఉద్భవించినటువంటి 5 కిరణాలు వచ్చి సభామండపంలో ప్రవేశించాయట. సభామండపంలో ప్రవేశించి ఆ యొక్క 5 కిరణాలలో ఉన్నటువంటి రూపాలుగా దాల్చి అవి అమ్మవారిని అడిగాయట. అమ్మ ఆజ్ఞ అనగానే మొదలు పెట్టండి అన్నారట. ఆ జగజ్జనని ఎంత అద్భుతంగా అన్నారు. మొదలు పెట్టండి. ఎవరి కోసం మొదలు పెట్టండి? ఆవిడ కోసమా? ఆవిడ కోసం మొదలు పెట్టాల్సిన అవసరంలా. ఆవిడ చిదానంద స్వరూపిణి. ఆవిడ కోసం మొదలు పెట్టాలి అనుకుంటే అది చాలా ఉంటుంది. మాకు కొంతమంది అంటూ ఉంటారు, మేము అంత ప్రసాదం తీసుకొచ్చామండి, ఇంత ప్రసాదం నైవేద్యం పెట్టామండి. భగవంతుడు అడిగితే నువ్వు ఎంత పెట్టగలవు, ఎంత తీసుకొచ్చి పెట్టగలవు? నీ తృప్తి కొలది, నీ శక్తి కొలది త్రికరణ శుద్ధిగా భక్తితో పెట్టినటువంటి తృణమో పణమో భగవంతుడే స్వీకరిస్తాడు. అక్కడ దాకా ఎందుకండి? కలియుగ ప్రత్యక్ష దేవ శ్రీమన్ వెంకటేశ్వర స్వామి వారు రోజు కోట్ల డబ్బుకు కుమ్మరించబడుతున్న ఆయన వడ్డీకి కూడా చాలట్లేదట. ఎందుకు వడ్డీకి చాలట్లా? ఈ పని తీరిపోవాలిగా. ఆయన కలియుగ ఆరంభంలో వివాహం చేసుకున్నాడు. సరే, ఇప్పుడే చేసుకున్న ఈ 5,000 సంవత్సరాల్లో వచ్చినటువంటి డబ్బంతా కూడా కట్టేసిన చక్రవడ్డీకి, భూచక్రవడ్డీకి మనం ఇంకా పిండుకోవాలి. కుబేరుడి దగ్గర పిండుకోవచ్చు, కానీ ఇంకా వడ్డీయే కట్టడానికి సరిపోవట్లేదంట. వడ్డీ మీద వడ్డీ పడుతుంది. ఆయన ఎలా పడుతున్నాడు మరి? ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉన్నటువంటి జీవుల యొక్క ఆర్థిక ధనంలో త్రికరణ శుద్ధిగా ముడిపు కట్టుకుని 11 రూపాయలు, 21 రూపాయలు ముడుపు కట్టుకుని, అయ్యా నీ కొండకు వచ్చి ఇద్దాం అనుకుంటున్నానయ్యా, నాకు శాంతిని చేకూర్చో, ఆనందాన్ని చేకూర్చో, నా ఇంట్లో వెళ్ళు పొంగి పొర్రుతున్నటువంటి ఆనందానికి నీవేనయ్యా కారణము, నిన్ను దర్శించాలనుందయ్యా, దర్శించడానికి ఈ వంక పెట్టుకున్నానయ్యా, ముడుపు అనే వంక పెట్టుకున్నాను, నేను అడగకుండా ఇచ్చావు, ఇంతకన్నా ఆనందం ఏం కావాలి అని ముడుపు కట్టుకుని వంక పెట్టుకుని ఎవరైతే మూటలు ముళ్ళు పట్టుకొని కొండలంతా ఎక్కుకుంటూ వెళ్ళి గోవింద 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 అని చిట్ట చివరికి వెళ్తే జనాలందరూ తోసేసుకుంటూ వెళ్తున్నా అటుపడి ఇటుపడి నా స్వామి అని ఆర్ద్రత తప్ప పక్కన వాళ్ళని నేనెంత నాకు అల్లు తెలుసు, నీకు ఇళ్ళు తెలుసు అని ఏమీ మాట్లాడకుండా స్వామియే నాకు తెలుసు, భగవంతుడే నాకు తెలుసు అని త్రికరణ శుద్ధిగా మౌనంగా గోవిందనామం చెప్పుకుంటూ వెళ్ళిపోయి అక్కడ తోసేస్తున్నా సరే వాళ్ళ వద్ద స్వామివారు నుంచున్నటువంటి స్వామివారు వేళ్ల మీద నుంచుంటారట, అరికాలతో నుంచోరట. వేళ్ల మీద నుంచుని ఎగిరి నా బిడ్డకి నేను కనబడుతున్నానా అని అంతకు ముందు నవ్వు మొహం లేకుండా మామూలుగా ఉన్నటువంటి స్వామివారు ఎవరో వస్తున్నారని చెప్పి నవ్వుతూ ఉంటారట. తన భక్తులు వస్తున్నారని స్వామివారు ఆ రోజంతా నవ్వుతూనే ఉంటారట. ఇప్పటికీ కూడా ప్రధాన అర్చకులు చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు మేము ప్రతిరోజు స్వామివారి సేవ చేస్తూ ఉంటామండి, మొహాన్ని స్పష్టంగా చూస్తాము, కొన్ని రోజుల్లో బాగా నవ్వుతున్న చిన్నపిల్లలు నవ్వుతుంటే ఎంత విచ్చుకుపోతుందో మొహం, అంత విచ్చుకుపోతుంది. ఆ రోజు గుళ్ళోంచి బయటికి వెళ్ళమండి, ఎవరు వస్తున్నారో చూస్తాము. ఆ సమయంలో స్వామివారి కదలికలు మాకు తెలుస్తాయి. ఏకాగ్ర చిత్తంతో స్వామివారి అంతా చూసుకుంటూ ఉంటాం. అన్నపానాలు కూడా మేము ఆ రోజు మర్చిపోతాము, స్వామివారి అంతా చూస్తూ ఉంటాము. ఆ భక్తులు ఎక్కడున్నాడో గుంపులో మాకు తెలియదు, కానీ ఆ ఆనందం స్వామివారిలో చూసుకోవడానికి మేము అలా ఉండిపోతామండి అని చెప్తారు చాలా మంది ప్రధాన అర్చకులందరూ కూడా. అలాగా అమ్మ ఆనందిస్తుంది. దేనివల్ల? త్రికరణ శుద్ధిగా మా అమ్మ నామాలు చెప్పుకోవడం వల్ల. చెప్పుకుని తరించి నా సాన్నిధ్యాన్ని చేరుకుంటారు అని అమ్మ ఆశపడి వసిన్యాది వాగ్దేవతల చేత ఇప్పుడు నామాన్ని పలికించబోతోంది. త్రికరణ శుద్ధిగా వినండి. అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయః. ఎవరు ఋషులు? వసిన్యాది వాగ్దేవతలు ఋషులు. వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అమ్మవారి మొహంలో నుంచి వచ్చారండి? కాదు. పళ్ళు, నాలుక, దవడలు, అంగలి, గొంతు, లోపల శబ్దం నుంచి వచ్చేటటువంటి ప్రక్రియ. ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కలుపుకుని వచ్చేటటువంటి మాటల యొక్క శబ్ద ప్రకంపనలు మీ చెవుల ద్వారా వ్యాపించి మీరు ఎలాగైతే ఆనందిస్తున్నారో వాటికే వసిన్యాది వాగ్దేవతలని పేరు. కొంతమంది ఆ దేవతల అనుగ్రహం లేకపోవడం వల్ల
మాటలు బాగా వచ్చినప్పటికీ కూడా మాట్లాడలేనటువంటి స్థితి ఉంటుంది. కొంతమంది కొన్ని కొన్ని పదాలు అక్షరాలు పలుకవు, ఆ యొక్క శక్తి ప్రకంపనలు లోపించడం వల్ల. ఏమో పూర్వజన్మ వాసనా బలాలలో ఎటువంటి అపశృతి దొర్లిందో ఏమో, కానీ ఇప్పటికైనా మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు, కానీ అపశృతిని ఇచ్చాడు. దాన్ని అపశృతిగా భావించకుండా శృతిలో కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ అలాగా పదాలు ఉచ్చరించడం రానటువంటి వాళ్ళు బహిర్గతంగా అంతర్ముఖంగా చదువుకోవచ్చు. బహిర్గతంగా చదవాలి అంటే మాత్రం కుదరదు, ఎందుకంటే తప్పులు దొరుకుతాయి. కాబట్టి బహిర్గతంగా చదువుకోకుండా అంతర్ముఖంగా చదువుకోవచ్చు. అటువంటి వశిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠుప్ ఛంద. సంస్కృత వాంగ్మయంలో, శాస్త్ర వాంగ్మయంలో ప్రతిదానికి ఒక ఛందస్సు అనేది ఉంది. ఆ ఛందస్సు ప్రకారం లలితా సహస్రనామానికి ట్యూన్ కడతానంటే కుదరదు. ఈ పల్లవిలో పాడతాను, ఆ రాగంలో పాడతానంటే కుదరదు, శాస్త్రం ఒప్పుకోదు. దానికి ఒక ఛందస్సు ఉంది, ఆ ఛందస్సులోనే పాడాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటే కుదరదు. ఉదాహరణ చెప్తున్నా, అలా పాడకూడదు. శ్రీమాత అలా పాడకూడదు, పాడాల్సింది ఛందస్సు ప్రకారమే పాడాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అలా స్పష్టంగా ఉచ్చరించి పలకాలి. ఆ క్రమ పద్ధతి ఉంటుంది. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు అనేటువంటి విధి విధానాలు ఉంటాయి. ఇది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, దానివల్ల పద ఉచ్చారణ దోషాలు వస్తాయి. చాలా మందికి నాన్ స్టాప్ గా చదవడం వచ్చు, కానీ ఊపిరి పట్టలేదు. ఊపిరి పట్టకపోవడం వల్ల ఒక లైన్ మొత్తం అంతా ఒకటే నామం ఉంటుంది, ఆ నామాన్ని 2-3 ముక్కలు చేసేస్తారు. చేయడం వల్ల అర్థం మారిపోతుంది. ఒక నామం, ఒక లైన్ లో 2 నామాలు ఉంటాయి, ఒక నామంలో 5 నామాలు ఉంటాయి, ఒక నామంలో 5 నామాలు ఉంటాయి. 5 నామాలను 3 నామాలు చేస్తారు. అది సమన్వయం చెందవది. నామాలు ఒక లైన్ లో ఒకటే నామం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం ఒకసారి. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గవోదుద్వయాన్విత అనేటువంటి నామం ఉంటుంది, అది ఒకటే నామం. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గవోదుద్వయాన్విత. కామేశ్వరుని యొక్క చూపుల చేత అమ్మ ఉత్కృష్టమైనటువంటి ఆనంద ఢోలికలలో ఆడుతోంది. అమ్మ ఎక్కడుంది? అమ్మ విడిగా ఏం లేదు, కామేశ్వరుల్లోనే ఉంది. నీలో నువ్వు ఆనందించి, నీలో నువ్వు రమించు అనే నామానికి అర్థం ఒకటి. దీన్ని ముక్కలు చేసి అయితే కామేశ్వర, ముఖాలోక, కల్పిత, శ్రీ గణేశ్వర అలా వస్తుంది. ముక్కలు అయిపోతాయి. అది విచిత్రంగా ఉంటుంది. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గవోద్వయాన్విత కదా, అది పలకలేక ముందు లైన్లో స్పీడ్గా చదివేసి రెండో లైన్లో స్లోగా చదవడం వల్ల కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గవోద్వయాన్విత అలా చదివేస్తారు. అలా చదివినప్పుడు పదంలో తప్పులు దొరుకుతాయి. ఆ ఆపి చదవడంలో మనం పలికేటటువంటి శబ్ద ప్రకంపనలో తేడాలు వస్తాయి. తేడాలు వచ్చినప్పుడు దీని యొక్క ఫలితం సంపూర్ణంగా ఉండదు. అందుకని ఊపిరి పట్టడం ముందు పట్టాలి. అందుకనే మొట్టమొదటి లలితా సహస్రనామం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఆచమనం చేసి ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామం చేసి ఊపిరి బిగబట్టాలి. ఊపిరి బిగబట్టి ఎంతసేపు బిగబడుతున్నామో చూసుకోవాలి. మళ్ళీ వెంటనే ఒక్కసారి వదలకూడదు, నెమ్మదిగా వదలాలి, తీసుకోవాలి, నెమ్మదిగా వదలాలి. ఆ ప్రాణాయామం అలవాటైన తరువాత అప్పుడు నామాల్లోకి వెళితే నామాల్లో ఎక్కడ ఆపాలని కామాలు పెట్టుకుంటాం కదా, అప్పుడు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే 3వ సారి వచ్చేస్తుంది. లేదు అని అంటే అంతకుముందు ఎలా చదివామో అలా వచ్చేస్తుంది ఒకటేమట. పట్టు పట్టడం రాదు. ఊపిరితిత్తులకి పట్టు పట్టాలి అంటే ప్రాణాయామం ఖచ్చితంగా కావాల్సిందే. ప్రాణాయామం లేకుండా ఊపిరి పట్టు పట్టలేరు. ఊపిరి పట్టు పట్టందే తప్పులు లేకుండా మీరు పలకలేదు. అది అయితే ఖచ్చితం. నేను నేర్పించిన వాడిగా చెప్తున్నా, ఊపిరి పట్టకుండా నామం మీరు స్పష్టంగా పలకలేరు. సహస్రనామాలు ఊపిరి గట్టిగా బిగపట్టాలి. ఎక్కడ ఒకే నామం ఉన్న చోట ఊపిరి పట్టి నామాన్ని చెప్పాలి. ఊపిరి పట్టలేదు అనుకోండి, నామం దగ్గర ఆగిపోతుంది, సగంలో ఆగిపోయి మళ్ళీ గాలి పీల్చుకునే లోపల కట్ అయిపోతుంది. శబ్ద బ్రహ్మమయే పరాత్పరమయ్యే యోగీశ్వరి వాంగ్మయం అని శాస్త్రం అని చెప్తోంది. శబ్దమే పరబ్రహ్మ స్వరూపం. ఆ శబ్దంలో మనం భేదభావం చూపిస్తే పలుకదు, స్పష్టత ఉండదు. అందరికీ అర్హత ఉంటుంది పలకడానికి, కానీ
ఎలా పలుకుతున్నాం అనే దాన్ని స్ఫురణలోకి తెచ్చుకోవాలి. చెప్తున్నారు, లలితాపరా భట్టారిక త్రిపుర సుందరి దేవత. ఎవరి గురించి చెప్తున్నాం? లలిత పరా భట్టారిక. భట్టారిక అంటే గొప్పనైన వారు అని అర్థము, అగ్నిస్వరూపము అని అర్థము. శ్రీ సూక్తం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు కదా, ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే అని శ్రీ సూక్తంలో వస్తుంది. ఆ శ్రీ అయినటువంటి శ్రీలక్ష్మి మహాలక్ష్మి స్వరూపమే ధనముగా ఉన్నది. ధనము అని అంటే నీవు ముద్రించినటువంటి ఒక వ్యక్తి ఫోటోతో ఉన్నటువంటి రూపాయి 2 రూపాయల ముద్రలు కాదు. ధనము అంటే బంగారం కాదు. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం ఇంద్రో బృహస్పతిర్, ధనం వరుణశ్నుతే. ఇదొక్కటి తెలుసుకుంటే ధనము యొక్క దృష్టికోణం మారిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ శరీరంలో వేడి ఉందా లేదా? ఏమో పలకట్ల వేడి ఉందా? ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి శరీరాల్లో వేడి ఉందా? చాలా సంతోషం. అది ఒక ధనం. ధనమగ్ని ధనం వాయువు. మీ అందరూ వాయువు పిలుస్తున్నారు కదా, అది రెండో ధనం ఉంది. ధనమగ్ని ధనం వాయువు ధనం సూర్యో. సూర్యుడు నుంచి ఉద్భవిస్తున్నటువంటి కిరణాల చేత ఉద్భవించినటువంటి ధాన్యాలతో కూడుకున్న ఆహార పదార్థాన్ని మనందరం స్వీకరిస్తున్నాం కదా, మూడో ధనం కూడా మీకున్నది. ధనమింద్రో బృహస్పతి. భూమి మీద నిలబడడానికి కావలసినటువంటి స్థితి, భూమి కదిలిపోకుండా నన్ను నేను నిలబెట్టుకోగలిగినటువంటి శక్తియుక్తులు ఈ శరీరానికి నిలబడ్డాయి. ఉన్నాయా లేవా? లేదంటే తూలుతూ ఉండాలి. తూలుతూ ఉంటే మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకుంటారు జనాలందరూ కూడా. కాబట్టి తూలకుండా మనం నిలబడుతున్నాం కదా, అదొక ధనం. ధనమగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి ధనమశ్నుతే. శరీరంలో తడి ఉంది కదా, గట్టిగా 1 కిలోమీటర్ పరిగెడితే చెమట పడుతుంది కదా, అమ్మయ్య మీలో శరీరంలో కూడా జలం అనేటువంటి ధనం ఉంది. ఈ పంచభూతాలే ధనం కానీ ఇంకేది ధనం కాదు. ఉదాహరణకి శరీరంలో వేడి పోయింది అనుకోండి, ఏమంటారు? బయట లాక్కెళ్ళిపోండి అంటారు. అయితే ఒకటే మాట, ఇంకో మాట బయట లాక్కెళ్ళిపోండి అంటారు, అంతే. రెండో మాట ఉండదు. సరే, అది కాసేపు పక్కన పెడితే ధనం వాయువు. గాలి పీల్చుకోలేక అల్లాడిపోయే వాళ్ళు కోపల మంది ఉన్నారు. అలా బయటికి వెళ్తే హాయిగా పీల్చుకుని హ్యాపీగా వచ్చేస్తుంది. ఇంతకు మించి ధనం ఏమైనా ఉంటుందా? ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్యో. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎండలో కష్టపడి, ఏసీలో కష్టపడి, ఎక్కడ కష్టపడి శరీరం దృఢంగా నిలబడుతోంది. అది ధనం కాదా? మరి ఇన్ని ధనాలు పెట్టుకుని నా కొడుకు జబ్బు రాలేదు, నా పిల్లకి పెళ్లి కాలేదు, నాకు ఆస్తి రాలేదు, నా ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి నాకు రాలేదు. అది దేహం ఉన్నంత కాలం మాత్రమే నిలబెడుతుంది. కేవలం దేహం ఉన్నంత కాలం మాత్రం నిలబెడుతుంది. దేహంలో నుంచి ఆ ఉష్ణం అనేది పక్కకి తప్పుకున్న నాడు ఒంటి మీద నూలు పురుగు మీద లేకుండా ఇసురావుగా పడేస్తాను. ఇది ఎందుకో పనికిరాదు. షోకేస్లో పెట్టుకుని ఏం చూసుకోరు. దీన్నంటూ ఫోటో పెట్టుకుని గోడ కతికించుకుంటా, దాన్ని గోల్డ్ ప్లేటెడ్ వేసుకుంటారో వాళ్ళ ఇష్టం అది. కానీ ఇది మాత్రం ఎవరు దాచుకోరు, పంచభూతాల్లో కలిపేయాల్సిందే. కానీ ఇది ఉన్నంత కాలం, ఈ శరీరం ఉన్నంత కాలం, మిగిలిన శరీరాలు కాదు, మానవ శరీరం ఉన్నంత కాలం జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హత ఈ దేహానికి ఉంది. ఇప్పుడు ఒక కుక్క లేదా ఒక పంది కొక్కు, ఒక ఎలిక ఇక్కడికి వచ్చి నిలబడితే ఉండగలుగుతారా? అసలు దాన్ని పరిగెత్తించే వరకు ఊరుకోరు. అరే రే రే అది కూడా లలితా సహస్రనామం విని మోక్షం పొందాలేమో అని ఏది ఉండదు. దానికి అర్హత లేదు, ఆ శరీరానికి అర్హత లేదు. ఏమో అది ఆరు బయట డ్రైనేజీలో నుంచుని విని మోక్షాన్ని పొందుతుందో మనం చెప్పలేము. కానీ దాని జీవన యొక్క పూర్వజన్మ వాసన బలాల వల్ల ఉంటే ఉండవచ్చు గాక, చెప్పలేము. గాలిలో నుంచి వెళ్ళేటువంటి శబ్ద ప్రకంపనలో ఏ జీవి ఎటు మోక్షానికి తీసుకువెళ్తాడో చెప్పలేము. అటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉండాలి. భగవన్ నామస్మరణ, భగవత్ కథాశ్రవణ నిరంతరం జరుగుతూనే ఉండాలి.
అటువంటి లలితాపరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవి అయినటువంటి జగన్మాత ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం ఇవి అందరూ చదవకూడదు. అదేంటండి మధ్యలో బ్రేక్ వేస్తారు, మేము ఫస్ట్ నుంచి చదివేస్తున్నాం కదా అంటే, గురుముఖత నేర్చుకున్నటువంటి వారు ఈ యొక్క బీజ మంత్రాలతో చదివి సంపూర్ణం చేయాలి. లేదు అని అంటే అచ్చే లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాదివాగ దేవత ఋషయ అనుష్ఠుం చంద శ్రీలలితాపరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవతాయే నమో నమః అంతే. గురుముఖత నేర్చుకున్నప్పుడు ఆ యొక్క అక్షరంతో బీజాన్ని కలిపి అందిస్తారు గురువు గారు. దాని యొక్క శక్తిని విడిగా తట్టుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి అక్కడికి వెళ్ళి కరెంటు వైర్ నేను పట్టుకున్నా, అబ్బెబ్బే ఇతను ప్రవచనాలు చెప్తాడండి, ఇతను మంచివాడండి, ఇతను శాంత స్వరూపుడండి అని చెప్పి అది ఊరుకుంటుందా? లాగ్ కొడుతుంది. అది ఎవరు పట్టుకున్నా కొడుతుంది. కానీ ఒక వ్యక్తి నాయన దాన్ని పట్టుకోవాలంటే ఒక మార్గం ఉంది, చెప్పులు వేసుకోవాలి, గ్లౌజులు వేసుకోవాలి, ఆ తర్వాత వెళ్ళి దాన్ని పట్టుకుంటే అది నిన్ను ఏం చేయలేదు, నీకు కావలసినట్టుగా అది నీకు ఉపయోగపడుతుంది. అలాగే ఆ బీజాక్షరి మంత్రాల యొక్క శక్తి ట్రాన్స్ఫారం లాంటిది. దాన్ని డైరెక్ట్గా ముట్టుకుంటే మాడిపోదు. ఆ శక్తి ఈ దేహానికి ఉపకరించలేదు. గురువు గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే రాజు కవచాన్ని వేసుకుంటాడు, గురువు కవచం ఇస్తాడు. ఆ కవచం చేత బీజాక్షరి మంత్రాలని శక్తిని తట్టుకుంటూ ఆ శక్తిని లోపల తీసుకునేటువంటి అర్హతని కలిగిస్తాడు గురువు. అందుకనే ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం అనేటువంటి పదాలు గురువు కథ నేర్చుకున్న తర్వాత తీసుకోండి, తప్పేం కాదు. ఇప్పుడు వరకు చదివాం కాబట్టి. నిన్న ఒక భక్తురాలు అడిగారు, మాకు వయసు మీద పడిందండి, మేము తెలియక చిన్నప్పటి కుర్చీలో కూర్చుని చదివేశాము, లేదా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చదివేశాము, దానివల్ల దోషమా? నేను నిన్నే చెప్పా, కానీ ఆ పదం మర్చిపోయి ఈ పదం మాత్రం గుర్తుపెట్టుకున్నారు. విష్ణు సహస్రనామంలా కానీ ఇది కూడా చదువుకోవచ్చు. 99% ఫలితం వస్తుంది భక్తి చేత. ఆ సంపూర్ణమైనటువంటి ఫలితం ఎప్పుడు రావాలి అని అంటే ఏకాగ్ర చిత్తంగా కూర్చుని పద్మాసనంలోనే లేదా సుఖాసనంలో కూర్చుని వెన్నుపూసని నిటారుగా నిలబెట్టాలి. ఇలా వంగుతామండి, ఇలా వాలిపోతామండి కుదరం. వెన్ను నిటారుగా నిలబెట్టి ఈ మణికట్టు మోచేదికి తగలాలితే కరెక్ట్గా శరీరం వెన్నుపూసకు నిలబడుతుంది. కొద్దిగా ముందుకు వెళ్ళినా కొద్దిగా వెనక్కి వెళ్ళినా నిలబడదు, వెనక్కో ముందుకో వాలిపోతుంది శరీరం. అంటే గురువు గారు నేర్పించినటువంటి విద్య అనమాట. ఎలా కూర్చోవాలని ముందు నేర్పించారు. స్థిరంగా కూర్చుంటేనే నీకు విద్య వస్తుంది అన్నారు. ఎలా కూర్చోవాలి గురువు గారు అన్నారు. నానా ఇలా కూర్చో, నీ యొక్క మడికట్టు మోచేతికి తగలాలి, అప్పుడు ఇది బెండ్ అవ్వకూడదు, తిన్నగా ఉండాలి. తిన్నగా ఉన్నప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు వెన్నుపూస సహస్రారం వరకు స్ట్రైట్ గా నిలబడుతుంది. అప్పుడు నేను చెప్పే విద్య నీకు వంటబడుతుంది అని గురువు గారు చెప్తూ ఉంటారు. ప్రతి విద్య నేర్చుకోవాలి అని అంటే అలా నిటారుగా ఉండాలి. అది ఒక రోజులో రమ్మంటే రాదు. ప్రాక్టీస్ మ్యాన్ మేక్ పర్ఫెక్ట్ అని చెప్పి ఇప్పుడు లౌకికమైనటువంటి భాష ఉంది కదా, అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది గురువు అనుగ్రహంతో. అయితే ఇది మమ సర్వాభీష్ట ఫలప్రద సిద్ధ్యర్థే జపే వినియోగ. మొత్తం అన్ని చెప్పుకోవాలి కదా మరి. అమ్మ ఎంతవరకు అనుగ్రహిస్తుందో అంత. మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే ఫల సిద్ధ్యర్థే జపే వినియోగ. ఏం ఫలం కావాలి? ఇందాకే అనుకున్నాక మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, నాకు ఏసీ కారు కావాలి, ఏసీ కారులో ఒక పనివాడు కావాలి, ఏదో రకరకాల ఇంకా ఆలోచన దానికి అంతూ ఉండదు, అంతమనేది ఉండదు. సర్వాభీష్టములు, అభీష్టములు అంటే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, కాస్తంత మనశ్శాంతి. వీటిల్లో ఏది కరువు అయినా అడగాలి, కానీ వీటిల్లో ఏది కరువు కాకుండా సంపూర్ణంగా ఉన్నప్పుడు భగవంతుని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు అది ఇవ్వలేదు మిగతా అంతా కూడా నా సౌకర్యం కోసం నేను సాధించుకుంటున్నటువంటి సౌకర్యాలే, మిగతా ఏవి కాదు. శరీరాన్ని కాపాడుకోవడానికి వస్త్రం లేని నాడు భగవాన్ ప్రసాదించవయ్యా అని అడగడంలో తప్పులేదు. అయ్యా ఆకలేస్తుంది అయ్యా, నీవు తప్ప నాకు దిక్కెవరయ్యా అని చెప్పి అడగడంలో తప్పులేదు. అయ్యా ఎండకి వానికి ఎండిపోతున్నానయ్యా, నువ్వు గూడు నిప్పించవయ్యా అని అడగడంలో తప్పులేదు. అన్నీ ఉన్నా కానీ శాంతి లేదయ్యా అని శాంతి అనడంలో తప్పులేదు. కోట్ల డబ్బులు ఉన్నప్పటికీ కూడా శాంతి లేక అల్లాడిపోతున్నారు.
కాస్తంత మనశ్శాంతి కోసం రోడ్ల మీద పిచ్చివాళ్ళగా తిరుగుతున్నారు రాత్రిపూట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్ల పక్కన కూర్చుని 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 అది నవ్వదు, మనం నవ్వలేం. అది ఏడవదు, మనం ఏడకుండా ఉండలేం. అది శాంతిగా ఉండదు, మనల్ని శాంతిగా ఉంచదు. ఉదయం నుంచి రాత్రి వరకు చేసి 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 శాంతి కోసం, శాంతి అని అనుకుని, మనశ్శాంతి అని అనుకుని రోడ్ల మీద పడి తిరిగి దుర్వ్యసనాలకి దుర్బుద్ధులకి అలవాటు పడిపోయి దానిలో మగ్నమైపోయినటువంటి జీవులు రోడ్ల మీదకి వెళ్తే కోకొల్లల మంది కనిపిస్తున్నారు, కోకొల్లల మంది కనిపిస్తున్నారు. అది ఆ సర్వాభీష్టము అనంటే. అభీష్టము అనంటే ఈ స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవడమే అసలైనటువంటి అభీష్టము. అది ఏ ఫలముగా చెందాలి. సర్వాభీష్ట ఫలప్రద జపే వినియోగ. ఎప్పుడైతే ఈ బుద్ధితో జపం చేయడం కానీ పారాయణ చేయడం కానీ మొదలు పెడితే, అది మాత్రమే కాకుండా దానితో పాటు ఇప్పటి వరకు మనం అనుకుంటున్న లౌకికమైనటువంటి అన్ని సౌకర్యాలను కూడా తృణప్రాయంగా అందించేస్తుంది జగన్మాత. నువ్వు దానికోసం వెంపర్లాడి అసలైన మోక్ష పదవిని వదిలేస్తున్నావు. అసలైన మోక్ష పదవిని వదిలేసిన నాడు ఇవన్నీ కూడా తుచ్చము. తుచ్చమైనటువంటి వాటి కోసం ఆలోచించద్దు, అసలైన దానికోసం ఆలోచించదు. అది నీ అభీష్టంగా మారాలి, నీ మనసులో అదే నిలబడాలి. మిగిలినన్నీ కూడా వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. సుఖానికి రెండు సుఖాల మధ్యలో వచ్చేదే దుఃఖం, రెండు దుఃఖాల మధ్యలో వచ్చేదే సుఖం, అంతే. అంతమించి జీవితం అంటే ఇంకోటి ఏదీ లేదు. జీవితం అంటే అంతే. అంతా సుఖాలే రావాలి అంటే భూమి మీద ఉండాల్సిన అవసరంలా, అంతా దుఃఖాలే ఉంటాయంటే భూమి మీద ఉండాల్సిన అవసరంలా. అయితే స్వర్గంలో నరకంలో పడేస్తారు, అది అయిపోయిన తర్వాత తిరిగిగా తీసుకొచ్చి పడేస్తారు. కానీ సుఖము దుఃఖము రెండు కలిపినటువంటిదే మానవ జీవనం. దాన్ని అభీష్టంగా మార్చుకోవాలి అంటే నీవు మోక్ష పదవి కావాలి అనేటువంటి కాంక్ష ఎక్కువగా ఉండాలి. అలా ఉన్ననాడే నీవు వృద్ధి చెందగలుగుతావు. ఈ దేహంలో ఉన్నంత కాలం నీకు సర్వ సౌకర్యాలని కూడా ఆ జగన్మాత ఇలా అందించేస్తుంది, అంతే. ఆ సౌకర్యాలలో పడి మళ్ళీ అమ్మని మర్చిపోయేవారు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తారో తెలియదు. అదొక్కడి గీత గీసుకోవాలి. ప్రతి దానికి బోర్డర్ అనేది ఉంటుంది, హద్దు అనేది ఉంటుంది. ఆ సౌకర్యానికి ఇది హద్దు, పొగుడికి ఏది హద్దు, మాట్లాడటం హద్దు. ఇప్పుడు కొద్ది టెక్నాలజీ పెరిగి మిగిలిన అన్ని కూడా దాంట్లో చేరాయి, అంతవరకు హద్దు. ఆ హద్దు దాటిన తర్వాత ఇంక దాంతో నాకు పని లేదు, అలా దాన్ని పక్కన పెట్టాలి. టీవీలో ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టే. అలాగ ప్రతి దానికి కూడా హద్దు అనేది ఏర్పాటు చేసుకోవాలి. హద్దు అనేది ఏర్పాటు చేసుకోకుండా ఉంటే మనకున్నటువంటి అసలైన అభీష్టం పోయి ఇవి అభీష్టాల్లోకి చేరిపోయి ఏది అభీష్టంలో తెలుసుకోలేక అన్ని నాకు కావాలి అనుకుని ఏది నీ దగ్గర ఉండలేక కట్టకడబడిన నాడు నా ఇల్లు, నా వాళ్ళు, నా పిల్లలు నా కాదు అని నీవు గింజుకుంటున్నా సరే యమదూతలు పాశం వేసి ఈడ్చుకు లాక్కెళ్ళిపోతారు. కించిత్ కూడా ఆలోచించరు. అయ్యా నేను అంత చేశాను, నేను అంతవాడిని, ఇక్కడ ఏం పనికిరావయ్యా, ఇక్కడ పనికొచ్చేది నీ అభీష్టము చేత నీ బుద్ధి ఏ మార్గంలో వెళుతుందో కట్టగడబడి నీ నోటి వెంట లేదంటే నీ మనోగతంగా ఏది పలుకుతుందో దాన్ని మాత్రమే మేము లెక్క కడతామయ్యా, మిగతాదంతా మాకు అనవసరం. మరి లాస్ట్ కట్టగడబడి చదువు పలకొచ్చు కదండి అంటే ఈ బుద్ధి పలకనేవదు. ఇప్పటి నుంచే పలకడం మొదలు పెడితే అప్పటికి ఇంతెంత వడుడింత మరియు తానింతైన భోవేదపై భోవేద మండలాద్రముకి అంతై మహర్వాటి అంతే సత్యమతోన్నతులకు బ్రహ్మాండ అంత సంపత్తి అన్నట్టుగా మూడు అడుగులున్నటువంటి వామనుడు 3 అడుగులు అడిగినటువంటి వాడై అంతంతై ఒడితాయి అన్నట్టుగా మొత్తం విశ్వవ్యాప్తం అయిపోయినట్టుగా ఈ అంతర్ముఖమైన విశ్వం మొత్తం అంతా కూడా ఆ అభీష్టం నిండిపోయిన నాడు భగవన్నామం తప్ప ఇంకోటి రాదు, భగవత్ స్మరణ తప్ప ఇంకోటి రాదు. అది నీ అభీష్టం కావాలి. ఇక్కడ అభీష్టం అదే చెప్తున్నారు. అభీష్టం అంటే సొంత అభీష్టాలు కాదు. అమ్మ ధ్యానం చాలా ముఖ్యం. ధ్యానం ఎప్పుడైతే నిలబడుతుందో నామాలు ఈజీగా అర్థమైపోతాయి. ధ్యానం చేత నిలబడిపోతే చాలు, అసలు నామాలు దాకా కూడా వెళ్ళక్కర్లా. సింధూర విగ్రహం త్రినయనాం
మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖర స్మితముహీమాపీనవక్షోరుహా సింధూరారుణ విగ్రహ. సింధూరం మనందరికీ తెలుసు, ఎరుపు మెరుడు రెండు కలిసినటువంటి ఒక రకమైన వర్ణం. ఇంకా బాగా చెప్పాలి ఏంటంటే సూర్యోదయా పూర్వం నిద్రలేసినటువంటి వాళ్ళు, సూర్యుడికి నమస్కారం చేసుకుని అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కావాలి అనుకుంటే రేపు ఉదయం ఒకసారి ట్రై చేయండి, అమ్మవారు దర్శనం ఇచ్చి తీరుతారు ఖచ్చితంగా. ఎర్రటి సూర్యుడు అలాగ పైకి వస్తున్నప్పుడు ఆ ఎరుపు ఏదైతే ఉన్నదో ఆ ఎరుపులో సూర్యుడు కూడా ఎర్రగా కనబడతాడు, చుట్టూరు ఉన్నటువంటి ఆకాశం కూడా ఎర్రగా మారిపోతుంది. అలా సంపూర్ణంగా ఆకాశ మండలంలో ఎరుపు రంగు ఎలాగైతే దుప్పటిలా కప్పుకొని ఉన్నట్టు కనబడుతుందో అలాగా సింధూరారుణ విగ్రహం, ఆపాద మస్తకం అటువంటి వర్ణంతో అమ్మ గోచరమిస్తుందట. సింధూరారుణ విగ్రహం త్రినయన, అమ్మ 3 నేత్రాలతో దర్శనమిస్తుందట. బహిర్గతంగా కనబడేటువంటి నేత్రాలు, అంతర్ముఖంగా కనబడేటువంటి త్రినేత్రం, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అమ్మ త్రినేత్రాలకు దర్శనమిస్తుందట. 3 కాలాలకి, 3 లోకాలకి, 3 స్థితులకి కూడా అతీతమైన స్థితిగా దర్శనమిస్తోంది అమ్మ. సింధూరారుణ విగ్రహ త్రినయన మాణిక్య మౌళి స్ఫురత్, ఆ ఎర్రటి వర్ణంతో ఉన్నటువంటి అమ్మవారికి మాణిక్యాలు ఉన్నాయట. మాణిక్యాలు అంటే కొద్దిగా ఎరుపు రంగులో ఉంటాయి మాణిక్యాలు. మణిమాణిక్యాలు అని అంటూ ఉంటాం కదా, మణిమాణిక్యాలు కొద్దిగా ఎర్ర వర్ణంలో ఉంటాయి. అటువంటి మాణిక్యాలు అమ్మ యొక్క ఆభరణాలుగా ఉన్నాయట. అసలే ఎర్రటి అమ్మ, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి ఆభరణాలు. ఇంకా వస్త్రాలు ఏవి, ఆభరణాలు ఏవి శుద్ధ భక్తుని తప్ప ఎవరికి కనబడవు. అవి ఆ స్థితిలో ఉంటుందమ్మ. సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖి. ఆకాశంలో మనం అందరం తారలను చూసాం. ఆ తారలకు మించినటువంటి ప్రకాశవంతమైనటువంటి తేజస్సుతో అమ్మ వెలిగిపోతుందట. మనకి ఉదయం లేవని సూర్యుడు చూస్తూ ఉంటాం, అదే మెట్ట మధ్యలో సూర్యుడు చూడమంటే చూడగలమా? సాధ్యం అవ్వదు, ఈ నేత్రాలు సరిపోదు. దానికన్నా ఉత్కృష్టమైనటువంటి తేజస్సు అమ్మ నుంచి ఉద్భవిస్తుందట. అలాగని చెప్పి వేడిగా ఉంటుందా అంటే వేడి ఉండదట. అమ్మ దగ్గర చల్లని చలువ చందనాలుగా ఉన్నటువంటి చల్లదనం ఉంటుందట. అటువంటి తేజస్సు అమ్మ నుంచి ఉద్భవిస్తుంది. సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మృతముఖీం ఆపీన వక్షోరుహ. ఎంత చెప్పినప్పటికీ కూడా అమ్మయే. అమ్మ తన యొక్క వక్షాలని సూర్యచంద్రులుగా ఈ భూమి మీద కిరణాలుగా వ్యాప్తి చెందించి మొక్కలు ఏవైతే ఉన్నాయో మనకి ఆకారంగా ఆకులు, కాండాలు, ఫలాలు, పుష్పాలు కళ్ళ కనబడుతున్నాయి. ఇది సూర్యుడి యొక్క కిరణాల ద్వారా వ్యాపిస్తుంది. మరి దాని లోపల తింటే బలాన్ని చేకూర్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పండు ఉందండి, ఈ పండు తింటే నీకు ఆకలి తీరుతుంది అని అన్నారనుకోండి. మరి ఆ పండు ఆకలి ఎలా తీరుతుందని క్వశ్చన్ చేస్తే తినవల్లే తీరుతుంది, తింటే తీరుతుంది. ఎలా తీరుతుందని క్వశ్చన్ చేసినందుకల్లా వాడికి ఆకలి తీరదు. ఆ పండు అక్కడే ఉంటుంది, వాడు అక్కడే ఉంటాడు, ఆకలి తీరదు. పండు తానైపోయిన నాడు అప్పుడు తృప్తి చెందుతాడు. అలాగే భగవంతుడు తన యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే లోపు తనను తాను ఉద్ధరించుకోవాలి అని చెప్పి అమ్మ యొక్క ఒక వక్షోజనం నుంచి సూర్యకిరణాల ద్వారా కనబడుతున్న పదార్థాలను సృష్టించి ఉంచింది. దాని లోపల ఇంకొక స్థలమైనటువంటి చంద్రకిరణాల ద్వారా అమృతత్వాన్ని దాని లోపల జొప్పించి తింటే ఆకలి తీరి శాంతిని చేకూర్చేటటువంటి తృప్తిని దాని లోపల నింపింది, అమృతత్వాన్ని దానిలో నింపింది. కాబట్టి ఉదాహరణకి చంద్రకిరణాలు లేవనుకోండి, ఇంత పెద్ద రాశి పోసిన నా ముందు తిన్నా కూడా తీరదు ఆకలి. ఎందుకంటే దాంట్లో ఆకలి తీరే శక్తి లేదు. శక్తి లేని నాడు ఆ పదార్థం వృధా. పదార్థం ఎప్పుడు సంపూర్ణమవుతుంది అంటే దానిలో శక్తి ఉన్ననాడు, నాకు తిని అది ఆహారంగా నన్ను నేను మార్చుకున్న నాడు తీరుతుంది. అలాగే అమ్మ యొక్క స్తనముల నుండి సూర్యచంద్రులకి ఇద్దరికి నమస్కారం చేసుకుని అమ్మ నిరంతరం కూడా మనకి ఆకలిని తీరుస్తూ
రక్తం మాంసం అస్థి శుక్ల మేధాన సప్తధాతువులుగా అమ్మ నిండిపోయి మనలోనే ఉందని భావన చేస్తూ అమ్మ నిరంతరం మనలో ఉందని నిరంతరం భావన చేయాలి. సౌమ్యాం రత్నగణస్థ రక్త శరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఇక్కడ చెప్తున్నారు, పాణిభ్యామణిపూర్ణ రత్నశకం రక్తోత్పలం విప్రతిం. పాణిభ్యాం అంటే అమ్మ యొక్క చేతులు, అమృతమయమైనటువంటి అమ్మ యొక్క చేతులు ధర్మాన్ని ఆచరించే వారికి అండగా, అధర్మాన్ని నేను అనుసరిస్తాను అనుకునే వాడికి పాశంగా మారి అది వ్యవహరిస్తుందట. అందుకని అమ్మ చేతుల్లో పాశాంకుశాలు రెండూ ఉంటాయి. పాశము అనేది దుష్టులకి పనిచేస్తుంది, అంకుశం అనేది ధర్మాన్ని ఆచరిస్తూ అప్పుడప్పుడు జరిగిపోతూ మనస్సు కలిగే వాళ్ళకి పొడిచి, రే దారిలో తప్పుతుందో జాగ్రత్త ముందుకు వెళ్ళు అని పాశాంకుశాలుగా అమ్మ చేతుల్లో ఉన్నాయట. అదే ధ్యానంలో చెప్తున్నారు. ఇది ధ్యానం ముఖ్య రూపము నిలబెట్టుకున్న నాడు ఆ రూపం నిలబడిపోతుంది, ఖచ్చితంగా నిలబడిపోతుంది. పాణిభ్యామణి పూర్ణ రత్నశకం రక్తోత్పలం విప్రతిం సౌమ్యాం రత్నగణస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. భగవంతుణ్ణి ఎన్ని ప్రార్థనలు చేసినా నీ పాద పద్మాం సమర్పయామి అంటారు కట్టకడపట. అలాగే ధ్యాన శ్లోకంలో అలాగే చెప్తున్నారు, అమ్మవారి పాదాలని చూపిస్తున్నారు. ఎర్రటి పాదాలు, ఆ ఎర్రటి పాదాలకి పచ్చటి పసుపు, ఆ పచ్చడి పసుపు మీద మళ్ళీ ఎర్రటి పారాణి, ఆ పారాణి పైన మంచి బంగారంతో పొదిగినటువంటి పట్టీలు, మంచి సర్వ శ్రేష్టమైనటువంటి వెండితో కూడుకున్నటువంటి మెట్టెలు, ఆ మెట్టెల కింద ఉన్నటువంటి పాదుకలు, అలా అమ్మ పాదాలని ఎర్రటి వర్ణంలో ఆపాద మస్తకం కనబడుతూ ఎలా ఉందో ఒక్కసారి కళ్ళు మూసుకుంటూ మనం ధ్యానం చేద్దాం. సింధూరారుణ విగ్రహ మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరా స్మితముఖీ మాపీనవక్షోరుహా పాణిభ్యామళి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయే పరామంబికాం.